హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మ? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ వాక్య భాగములో దేవుడు 2 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. 2 విషయాలను గురించి దేవుడిక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటుని. మనము చూడండి ప్రియ స్నేహితులారా, మన ఇంటికి ఎవరైనా ముఖ్యమైనటువంటి అతిథులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలా, వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అని మనము ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళు పలానా రోజు పలానా సమయానికి మీ ఇంటికి వస్తున్నాము అన్నప్పుడు మనము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళకు ఇష్టమైనటువంటి వంటకాలను, వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులను మనము సిద్ధపరుస్తాము. అరే పలానా వాళ్ళకు, నా స్నేహితునికి ఇదంటే ఇష్టము, మా బంధువులకు ఇదంటే ఇష్టము, నేను వాళ్ళకి ఇది చూపించాలి, వాళ్ళకి ఈ వంట చేసి వాళ్ళకు కడుపు నిండా తినిపించాలి అని మనం ఏం చేస్తుంటాము? వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. నాయకుడు ఏదైనా ఊరికి వస్తున్నా అని చెప్పినప్పుడు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ నాయకుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పలానా నాయకుడు ఎప్పుడు వస్తాడా, మా సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి మన ఊరికి వస్తున్నాడంటే మనం ఏం చేస్తాము? ఎదురు చూస్తాము. మనకున్నటువంటి సమస్యలను చెప్పుకోవాలి, మనకున్నటువంటి అవసరాలను గురించి చెప్పాలి అని మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏమని సెలవిస్తున్నాడు? ఆయన ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడట? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడట. ఏ విధంగా ఎదురు చూస్తున్నాడట? సహనముతో, ఓపికతో కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడట. చూడండి ప్రియ స్నేహితులారా, రైతులు ఏం చేస్తారు? భూమిని దున్ని వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వ్యాపారస్తులైతే మంచి లాభాలు రావాలి, మంచి కస్టమర్స్ రావాలని కస్టమర్స్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అదే కుటుంబ సభ్యులైతే వాళ్ళ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, ఆప్తుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగాల కొరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎదిగిన వాళ్ళైతే వివాహాల కొరకు మంచి సంబంధం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇక్కడ కీర్తనాకారుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడట? యెహోవా కొరకు ఓపికతో, సహనముతో కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడట. చూడండి ప్రియ స్నేహితులారా, మనము కూడా మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే, ఏదైనా మనం పొందుకోవాలంటే, మనము ఆశీర్వదింపబడాలంటే మనము కూడా దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన మన యొక్క ప్రార్థనను వినే దేవుడు, మన యొక్క ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే హన్నా సంతానము లేక ఎంతగానో బాధపడుతుంది. ఆమె వైరి అయినటువంటి పెనిన్నాతో అనేక మాటలు పడుతుంది. ఆ పెనిన్నా ఈ హన్నాను సంతానం లేకపోయేసరికి ఎన్నో విధాలుగా బాధ పెడుతూ ఉంటుంది. తన పిల్లలను ఎత్తుకోనివ్వదు, తన పిల్లల దగ్గరికి రానివ్వదు. ఎందుకనంటే నీవు గొడ్డుదానివి, నీకు పిల్లలు లేరు, నా పిల్లలను ముట్టుకోవద్దు, నా పిల్లలను ఎత్తుకోవద్దు అని ఇలా ప్రతిరోజు హన్నాను ఆ యొక్క పెనిన్నా ఎంతగానో బాధపడుతుంది. ఈ హన్నా ప్రతిసారి తన భర్త యొద్దకు వెళ్ళి తన సమస్యను గురించి, తన బాధను గురించి, తన వైరి అయినటువంటి పెనిన్నా పెడుతున్నటువంటి బాధలను గురించి తన భర్తతో చెప్తూ ఉంటుంది. కానీ తన భర్త చాలా మంచివాడు. ఏమంటాడంటే, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కాడా అని ఆ యొక్క ఎల్కానా ఎంతగానో హన్నాను ఓదారుస్తూ ఉంటాడు. ఆ యొక్క బాధ నుండి, ఆ యొక్క దుఃఖము నుండి ఆమెను సంతోష పెట్టడానికి, ఆ యొక్క బాధ మర్చిపోవడానికి ఆ యొక్క ఎల్కానా అన్నాతో ఎంతగానో ఓదారుస్తూ ఉంటాడు, ఆమెను సంతోష పెడుతూ ఉంటాడు. వారు ప్రతి సంవత్సరము
ఆ యొక్క రామాలో ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్ళి వారు గడుపుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆ హన్న ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. పెదవులు మాత్రమే కదిలిస్తూ ఉంటుంది. శబ్దము బయటికి రాదు. రోదనముతో, వేదనతో, బాధతో తనకున్నటువంటి తన పెనిన్న అంటున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని తనకు సంతానం లేకపోయేసరికి ఆ హన్న ఎంతగానో దుఃఖముతో, వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ మందిరములో ఏలి అనే ఒక యాజకుడు ఉంటాడు. ఆ ఏలి ఈ హన్న ప్రార్థనను విని ఆమె మత్తురాలై ఉండి ఆ విధంగా ప్రవర్తిస్తుంది కావచ్చు అని అనుకుంటాడు. హన్న ఆ ఏలి యొద్దకు వచ్చి తన సమస్యను చెప్తుంది. అయ్యా, నాకు సంతానం లేదు, నాకు పిల్లలు లేరు, నా వైరి అయినటువంటి పెనిన్న నన్ను ఎంతగానో బాధ పెడుతుంది, నాకు పిల్లలు కావాలయ్యా అని ఆ యాజకుడైనటువంటి ఏలీతో తన సమస్యను, తన బాధను, తన యొక్క దుఃఖాన్ని చెప్పుకుంటుంది. వెంటనే ఏలీ ప్రవక్త, అమ్మ, మరుసటి ఏట నీకు సంతానం కలుగుతుంది, నీవు కుమారుణ్ణి ఎత్తుకొని ఈ మందిరానికి వస్తావు అని ఆ యాజకుడైనటువంటి ఏలీ ఆ యొక్క మాటలను హన్నాతో చెప్తాడు. అప్పుడు హన్న ఎంతగానో సంతోషముతో, ఎంతో ధైర్యముతో ఇంటికి వెళ్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, మనము అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నప్పుడు మనకెవరైనా ఓదార్పు కలిగినటువంటి మాటలు వినిపిస్తే మనకెంత ధైర్యంగా ఉంటుంది చెప్పండి. ఆ సమస్యలో నుండి మనము బయటపడ్డాము, అమ్మ ఈ యొక్క సమస్య నుండి మేము విడుదల పొందుకుంటున్నాము అని మనకెంతో ఆదరణ, నెమ్మది కలుగుతుంది. ఉద్యోగస్తులకైతే నీకు ఇక ఈ నెలలో ఉద్యోగం వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. ఆ ఆనందము, ఆ సంతోషము మాటల్లో చెప్పలేనిది. వాళ్ళు పడ్డ కష్టమంతా వాళ్ళు మర్చిపోతారు. రాత్రి పగలు చదివినటువంటి ఆ కష్టమంతా వాళ్ళు మర్చిపోతారు. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ఆనందం, సంతోషము అది మాటల్లో చెప్పలేనిది, అది వెలకట్టలేనిది. రైతులు చూడండి, వర్షము కొరకు ఎంతగానో ఎదురు చూచినప్పుడు మంచి వర్షాలు పడి పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళ సంతోషానికి హద్దులు అనేవి ఉండవు. ఎంతో సంతోషముతో ఆ పంటను చూసి మురిసిపోతూ ఉంటారు. మేము ఎంతో కష్టపడి భూమిని దున్ని విత్తనాలు వేసి ఆ యొక్క పంట కొరకు రాత్రి పగలు కష్టపడ్డాము, ఈరోజు మాకు మంచి దిగుబడి వచ్చిందని ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో, వారు చేస్తున్నటువంటి పనులలో వారు ఎదురు చూసి దాని కొరకు కష్టపడ్డప్పుడు, మంచి ఫలితాలు సాధించినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడంటే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. మనము మరి దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో మహారోదనముతో, కన్నీళ్లతో మనము ప్రార్థించినప్పుడు, దేవుడు మన జీవితంలో కార్యం జరిగించినప్పుడు మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాము, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించాడు, నాకు సంతానం లేకపోతే దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చాడు, నేను అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు దేవుడు నా అప్పులన్నీ తీర్చాడు, నేను కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నప్పుడు దేవుడు నా కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఇచ్చాడు, నేను అనారోగ్య సమస్య చేత బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు స్వస్థతను ఇచ్చాడు అని ఈ విధంగా మనము దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చేసినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనము ఎంతగానో సంతోషపడుతూ ఉంటాము, ఎంతగానో మనము ఆనందిస్తూ ఉంటాము. చూడండి ప్రియ స్నేహితులారా, మరి అలాంటి ఆనందము, అలాంటి సంతోషము మనము పొందుకోవాలంటే, మన జీవితంలో అలాంటి సంతోష సమాధానాల చేత మన కుటుంబము నింపబడాలంటే మనం ఏం చేయాలంటే, దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం చేసేంత వరకు, దేవుడు మన జీవితంలో ఆ యొక్క దీవెనలు కుమ్మరించేంత వరకు, ఆ యొక్క దేవుని యొక్క మాట సెలవిచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే ఓపికతో, సహనముతో కనిపెట్టి ప్రార్థన చేయాలి.
మనము దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో, మనము ఏ కార్యము జరగాలని ఎదురు చూస్తున్నామో ఆ కార్యము దేవుడు మన జీవితంలో జరిగించేంత వరకు, మన జీవితంలో నెరవేరే వరకు మనము ఓపికతో, సహనముతో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు. మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను మన జీవితంలో అత్యధికముగా దయచేసే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు మరి నా జీవితంలో కార్యం జరగడం లేదు, దేవుడు ఇంకా నా ప్రార్థన వింటలేడు, ఇంకా నా కుటుంబంలో సమస్యలు పోవడం లేదు, నా భర్త మారడం లేదు, నా పిల్లలు మారడం లేదు, నాకున్నటువంటి అప్పుల సమస్యల నుండి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందుకోలేకపోతున్నానని నిరాశ పడకుండా, కృంగిపోకుండా, జీవితం మీద మనము విరక్తి చెందకుండా మన దేవుడైనటువంటి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మనం ఓపికతో, సహనముతో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యమును జరిగించే దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటారు, కానీ నేను మీ పరలోకపు తండ్రిని, అంతకంటే అధికమైనటువంటి, అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈవులను మీకు ఇవ్వలేనా అని మన పరలోకపు తండ్రి, మన యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలకు మీరు రొట్టెనడిగితే పామునిస్తారా? చేపనడిగితే రాతినిస్తారా? మీరే ఈ శరీర సంబంధులైనటువంటి తల్లిదండ్రులే వారి పిల్లలకు మంచివి ఇవ్వడానికి, శ్రేష్టమైనవి ఇవ్వడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. మరి నేను మీ పరలోకపు తండ్రిని, మీకు అంతకంటే అధికమైనటువంటి మేలులను, అధికమైనటువంటి ఆశీర్వాదాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మన ప్రభువైన యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మీరు ఎలాంటి సమస్య చేత బాధపడుతున్నారు, ఎలాంటి ఇబ్బందుల చేత బాధపడుతున్నారు, ఏ కార్యం జరగాలని దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ సమస్య నుండి విడుదల పొందుకోవాలని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారో ఒక్కసారి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాము. మనకున్నటువంటి ప్రతి సమస్యను ఆయన యొక్క పాదాల చెంత పెడదాము. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేనిని గురించి చింతపడకుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము దేనిని గురించి చింతపడకుండా, దేనిని గురించి బాధపడకుండా, మనకున్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి బాధను ఆయన పాదముల దగ్గర పెట్టి మనము నిశ్చింతగా ప్రార్థన చేద్దాము. మరి మన జీవితంలో కూడా కార్యం జరగాలంటే మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. ప్రతిరోజు దేవునితో సహవాసము చేయాలి, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ఆయనను ప్రేమించాలి. ఆయనతో అంటుకట్టబడి మనము జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఏ మాత్రము కూడా సంకోచించే దేవుడు కాదు. మనము అడిగిన వాటి కంటే కూడా, మనము ఊహించిన వాటి కంటే కూడా అత్యధికముగా మన జీవితంలో జరిగించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, మరి నీ యొక్క కార్యమును, నీ యొక్క దీవెనలను మా జీవితంలో, మా కుటుంబంలో జరిగించమని ఈ ఉదయకాల సమయమందు ప్రార్థిస్తున్నాము నాయన. మా యొక్క పాపాలను, మా యొక్క అతిక్రమాలను క్షమించి మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచుకొనమని ఈ ఉదయకాలము నీ మెండైన దీవెనల చేత, నీ మెండైనటువంటి ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.